నమస్కారం అండి. నేను బండ్ల సత్యనారాయణ. ఈరోజు మనం 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న నిజమైన కారణాలను నేను తెలుసుకున్నవి టూకీగా మీకు తెలియజేస్తున్నానండి. నేడు ఆంధ్రప్రదేశ్కు ఎన్నికల ద్వారా వచ్చిన ప్రజా తీర్పు ఒక సునామీ. ఇది ఒక క్లీన్ స్వీపులా అనిపిస్తుంది. ఇదొక ఏకపక్ష తీర్పు. ఈ ప్రజా తీర్పును గౌరవించాల్సిందే, శిరస వహించాల్సిందే, ఎవరైనా కాదనకూడదండి. 151 సీట్లు సాధించుకున్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరూ ఊహించని మలుపులో కనీసం ప్రతిపక్ష హోదాకు కావలసిన ఫలితాలు కూడా రాకుండా ఇంత ఘోరంగా పడిపోవడానికి కారణం ఎవరు అంటే దానికి కారణం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పవచ్చండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న తప్పిదాలు, దోపిడీలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అరికట్టకపోవటం, అది దోపిడీదారులను ప్రోత్సాహం ఇచ్చినట్లు ఒక ముఖ్య కారణంగా ఉన్నది. శ్రీ స్వామివారి విషయంలో తప్పులు జరిగితే ఆటంకాలు తప్పవు అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవడం అని నేను ఘంటాపథంగా మీతో చెప్తున్నానండి. శ్రీ స్వామివారి లీలలు కారణంగానే ఏ విధమైన సాక్ష్యాలు లేని ఒక అక్రమ కేసులో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయించి రాజమండ్రి జైల్లో పెట్టడంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైంది అని చెప్పవచ్చండి. పర్యవసానం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడడానికి ముందుకు రావటం, తదుపరి బీజేపీ కూడా కూటమిలోకి చేరటం, 3 పార్టీలు ఉమ్మడి కూటమి ద్వారా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా ఉండటంతో సంపూర్ణ విజయం సాధించింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి. అంటే దీని అర్థం అభివృద్ధి, సుపరిపాలన అనే భవిష్యత్తు లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలు ప్రజల మనసును గెలుచుకున్నాయి అని అట్టే తెలిసిపోతుంది అని నేను మీకు తెలియజేస్తున్నానండి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో తాను ప్రభుత్వ సలహాదారులుగా అనేక మందిని నియమించుకొని వారి సలహా సూచనలే విన్నారు. కానీ ప్రజలను ఎవరినీ దగ్గరకు రానియలేదు, ఎవరినీ కలువనీయలేదు. చివరికి ప్రజాప్రతినిధుల మాటలను, తల్లి విజయమ్మ గారి మాటలను, చెల్లెలు షర్మిలమ్మ గారి మాటలను కూడా వినలేదండి. దీనికి తోడు కుటుంబ కలహాలు బహిర్గతం కావటం, తల్లి చెల్లి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వేరువేరు దారులు కావటంతో ప్రజలలో ముఖ్యంగా ఆడవారి ఓటర్లకు అది నెగటివ్గా మారిందండి. గౌరవప్రదమైన శాసనసభలో సహితం నేనే మోనార్కును, నాకు ఎదురు లేదు అనే విధంగా ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని చులకన భావంతో అవమానపరచడంతో ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. నేను మళ్ళీ సీఎం అయితేనే నేను మళ్ళీ శాసనసభలో అడుగు పెడతాను అని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కన్నీరు మున్నీరై విలాపంతో చేసిన శపథమును ప్రజలు గమనించారండి. జీతభత్యాల విషయాలలో కూడా
పిఆర్సీ అమలుకు వక్రభాష్యాలు చెబుతూ ఉద్యోగుల జీతాలను సైతం సరైన సమయాల్లో చెల్లించకుండా జాప్యం చేయటం, ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేయటం వంటి కారణాల వల్ల ఉద్యోగస్తులు కూడా కూటమికి అనుకూలంగా మారిపోయారండి. వివిధ సోషల్ మీడియాల నుండి కొందరు శాసనసభ్యులు, మంత్రులు, సలహాదారులు అనరాని మాట్లాడకూడని మాట్లాడుతున్న బూతు మాటలను కట్టడి చేయకపోవటం ఒక కారణంగా ఉన్నదండి. అట్లానే 3 రాజధానులు అంటూ దేనిని పట్టించుకోకుండా, దేనిని అభివృద్ధి చేయకుండా మాటలతో కాలయాపన చేయటం మరొక కారణంగా ఉన్నదండి. తమ ప్రచార సభలలో సైతం తాము నిర్వహించిన చేసిన అభివృద్ధి పనులను, కార్యక్రమాలను ఏవీ బహిర్గతం చేయకుండా, వేటిని చెప్పకుండా, వాటిని ఏమీ పట్టించుకోకుండా మాట్లాడే ప్రతిసారి విపక్షాల వారి వ్యక్తిగత విషయాలను మాత్రమే మాట్లాడటం అనేది మరొక కారణంగా ఉన్నదండి. మేము 175కు 175 గెలుస్తామనే ధీమా తాము చేపట్టిన సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయి, సంక్షేమ గ్రహీతదారులే తమకు ఓటు వేస్తారనే భ్రమలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండి నేడు ఈ స్థితికి వచ్చి చివరికి ప్రతిపక్షానికి రావాల్సిన సీట్లను కూడా దక్కించుకోలేకపోయారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేడు ఒక సునామీగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రజా తీర్పును ఒక గుణపాఠంగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి సభ్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, శ్రీ పురంధేశ్వరి గారిని కోరుతుంటారండి. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము కదా అని ప్రజలను చులకన భావంతో చూడకుండా వారికి దగ్గరై వారి భావాలను కూడా వినాలి. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను కూడా చేపట్టినప్పుడు మరియు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఎటువంటి దోపిడీలు, తప్పులు జరగకుండా చేయగలిగినప్పుడు మాత్రమే కూటమికి తిరుగు లేకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను పాలించే అవకాశాన్ని ప్రజలు కల్పిస్తారు. లేనిచో నేడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన గతి కూటమికి కూడా ఎదురవుతుందని నేను తెలియజేస్తున్నానండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నానండి. మరో ఎపిసోడ్లో కలుద్దామండి. జై హింద్.